హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు సొరకాయ హల్వా చేస్తున్నాను. పాలు వేసి ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దీనికోసం ఒక సొరకాయని తీసుకొని అందులో సగం తీసుకొని లోపల విత్తనాలన్నీ తీసేసి సొరకాయని తురిమి పెట్టుకున్నాను. ఇలా తురుముకున్న సొరకాయను పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని కాస్త నెయ్యి వేసేసి జీడిపప్పు వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా జీడిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో సొరకాయ తురుము 2 కప్పులు వేసేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. సొరకాయ ఉడికిన తర్వాత ఒక పావు లీటర్ పాలు కాంచి చల్లార్చుకున్న పాలు అవి వేసేసి ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు పాలు విరిగిపోతాయి. ఆ విరిగిపోయిన పాలు మనకు పాలకోవలాగా వస్తుంది. అప్పుడు ఈ స్వీట్గా టేస్ట్ వస్తుంది. అవన్నీ పాలు విరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పు చక్కెర వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈ చక్కెర అంతా ఒక పాకంలాగా తయారవుతుంది. అప్పుడు టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇలా కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడు, సొరకాయ హల్వా ఇలా రెడీ అయింది చూడండి. ఇప్పుడు లాస్ట్ జీడిపప్పు వేసేసుకొని స్టవ్ వేపేసుకుంటే సొరకాయ హల్వా రెడీ.